ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే సినిమాలో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఎందుకంటే అమ్మాయిలకు రక్షణ అనేది లేకుండా పోతుంది అనేది మూవీ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు జరిగే అన్యాయాలు, ఆడవాళ్ళకి మీద జరిగే అక్రమాలు, ఆడవాళ్ళ చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, మంచి పొజిషన్లో వెళ్ళకూడదు, అమెరికా వెళ్ళకూడదు, అది మన కాళ్ళ కింద ఉండాలని ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు కదా. పాయల్ రాజ్పూత్ గారు మన మంగళవారంతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమాతో కూడా ఇంకో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఆవిడ యాక్టింగ్ కానీ ఆవిడ హీరోయిజం కానీ సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఒక హీరో లెవెల్లో ఆమెకంటూ ఒక యాక్టింగ్ బేస్ ఉందని చెప్పేసి మూవీ ద్వారా ప్రూవ్ చేసుకుంది. హర్రర్ థ్రిల్లింగ్ చూస్తే ఎలా కనిపిస్తుందో అంత భయంకరంగా అనిపించింది. ఇంకా రాయల్ పూజ్ గారు మెయిన్ యాక్టింగ్, హీరోయిజం, ఫైట్స్ అయితే మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి భయపడకుండా, ఎవరికి భయపడకుండా, సమాజంలో ఇట్లా ఎటువంటి పరిస్థితి వచ్చినా ధైర్యం చేసి ముందుకు సాగాలన్నది ఇంకో కాన్సెప్ట్. ఆయన అందరికి ఇప్పుడే రక్షణ మూవీ చూశాను. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఒక మంచి ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక రక్షణకు రండి. ఎందుకంటే మంగళవారం కానీ RX-100 సినిమాలో ఒక గ్లామర్ రోల్గా చూపించిన పాయల్ రాజ్పూత్ ఒక పోలీస్ ఆఫీసర్లో తిరగదీసింది. అంటే ఇప్పుడు జరిగే అన్యాయాలు, ఆడవాళ్ళకి మీద జరిగే అక్రమాలు, ఆడవాళ్ళ చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, మంచి పొజిషన్లో వెళ్ళకూడదు, అమెరికా వెళ్ళకూడదు, అది మన కాళ్ళ కింద ఉండాలని ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు కదా. అలాంటి ఆలోచించి ఈ సినిమాలో ఉన్నాడు. వాడిని ఎలా చేస్తుంది, వాడిని ఎలా పట్టుకుంటుంది, అసలు ఏంటి కథ ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది సినిమా అయితే. నాకు ఇంకొక రాక్షసుడు అనిపించింది అనమాట. ఒక సైకో మర్డర్లు చేయడం, దాన్ని ఒక లింక్ తీసే ఏదైతే సస్పెన్స్ లింకులు ఉంటాయో ఆ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా పాయల్ రాజ్పూత్ గారు మన మంగళవారంతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమాతో కూడా ఇంకో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఆవిడ యాక్టింగ్ కానీ ఆవిడ హీరోయిజం కానీ సూపర్ అనమాట. ఇంక మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సన్నివేశాల్లో నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ చూసి మనం చాలా భయపడతాం అనమాట. అంత బాగా అనిపించింది. టోటలీ ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అన్నమాట. అలాగే విలన్ గారిని చూసినా చాలా క్రూరత్వంగా మర్డర్ చేయడం కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే ఏ సబ్జెక్ట్ అవ్వాలి సినిమాకి మాత్రం. సినిమా అయితే మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ చాలా భయంకరంగా అనిపించింది. హర్రర్ థ్రిల్లింగ్ చూస్తే ఎలా కనిపిస్తుందో అంత భయంకరంగా అనిపించింది. ఇంకా రాయల్ పూజ్ గారు మెయిన్ యాక్టింగ్, హీరోయిజం, ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక సస్పెన్స్ రివీల్ అయ్యే ఆ సీన్, ఒక్కొక్క సీన్ ఉంటుందన్న చాలా అంటే చాలా బాగా. ఇంకా ముఖ్యంగా ఇంటర్వ్యూల ముందు వచ్చే ఆ సస్పెన్స్ సీన్ ఏదైతే ఒక 5 minutes ఉంటుందో ఆ సీన్ అయితే నిజంగా సీట్ ఎచ్చుకొచ్చి ఏం జరుగుతుంది అనుకుంటాం. బట్ అప్పుడు కూడా ట్విస్ట్ రివీల్ అవ్వదు. మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి మర్డర్లు జరుగుతుంటే సెకండ్ హాఫ్ అంతా రివీల్ చేసే క్రమంలో చాలా సస్పెన్స్ గా ఉంటుంది సినిమా. వాట్ నెక్స్ట్ అంటూ. సో క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అదైతే మాత్రం బాగా వర్కౌట్ అయింది. పాయల్ రాజ్పూత్ కి అయితే మాత్రం మంగళవారం తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ పడుతున్నా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కొత్త కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఈ సినిమాని చూస్తే మాత్రం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది. నాకు పోలీసు అక్కడ కొంచెం అట్లా వెళ్ళడం కానీ సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. పోలీసు తనది క్యారెక్టర్ నచ్చింది నాకు. తనది ఏదైనా సరే తను బాగా డిప్గా వెళ్ళి చూడడం కానీ అది నచ్చింది నాకు బాగా. కాజల్ మూవీ కాదు, బాగుంది. ఏమంటారు, ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే సినిమాలో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఎందుకంటే క్లైమాక్స్ ఎవరు ఊహించరు, అలాంటి క్లైమాక్స్ తో వచ్చిండు. ఫస్ట్ హాఫ్ విలన్ ఒకరైతే సెకండ్ హాఫ్ విలన్ ఇంకొకరు అన్నట్టు సినిమా సాగుతుంది. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే మీరు ఎవరు ఊహించరు. ఎందుకంటే సినిమాలో సమాజాన్ని ఉద్దేశించి సమాజంలో ఏం జరుగుతుంది, అమ్మాయిలతో ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, మర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, సూసైడ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఒక కాన్సెప్ట్తో, వేరే కాన్సెప్ట్తో ఒక సైకో కిల్లర్ ఏ విధంగా మర్డర్స్ చేసుకుంటూ వెళ్తాడనేది ఒక సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి తమ యొక్క గోల్స్ని అచీవ్ కావాలని చెప్పేసి, ఇంకొకటి ప్రతి ఒక్క అమ్మాయి భయపడకుండా, ఎవరికి భయపడకుండా, సమాజంలో ఇట్లా ఎటువంటి పరిస్థితి వచ్చినా ధైర్యం చేసి ముందుకు సాగాలన్నది ఇంకో కాన్సెప్ట్. ఈ సినిమాలో మానస్ నాగులపల్లి క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్లో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. నీకో దండం అన్న మానస్ నాగులపల్లి అన్న, నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా యాక్టింగ్ చేయలేదు. ఇలాంటి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తూ సూపర్ అంటే సూపర్ ఉంది భయ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా నేటి సమాజంలో ఏంటంటే అమ్మాయిలకు రక్షణ అనేది లేకుండా పోతుంది అనేది మూవీ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. ఏంటంటే రాజ్పూత్ పాయల్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో ఏ రకంగా చూసుకున్నా ఏంటంటే ఒక హీరోయిన్ గా ఒక రొమాంటిక్ గా చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ ద్వారా ఏంటంటే ఆమె ఒక డైనమిక్ యాక్టర్ అని చెప్పేసి ఒక హీరో లెవెల్లో ఆమెకంటూ ఒక యాక్టింగ్ బేస్ ఉందని చెప్పేసి మూవీ ద్వారా ప్రూవ్ చేసుకుంది. నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో యువతరంలో ఉన్నటువంటి ఏంటంటే అబ్బాయిలు
అమ్మాయిలు ఎంబడి లవ్ అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి హత్యలు అఘాయిత్యాలు చేస్తున్న దాన్ని ఏ రకంగా అరికట్టింది అని అనేది మూవీ కాన్సెప్ట్. ఏంటంటే ఆ అరికట్టే సిచ్యువేషన్లో ఏంటంటే ఈ హీరోయిన్ కి ఏసీపీ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఆ ఏసీపీ క్యారెక్టర్ లో ఏంటంటే హీరోయిన్ ని కూడా బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఏసీపీని కూడా బ్లాక్ మెయిల్ చేసి స్టార్ట్ చేస్తే అసలు ఇందులో నాకు మెయిన్ గా నచ్చిన యాక్టింగ్ ఎవరంటే మానస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్. నిజంగా ఒక సైకో విలన్ రోల్లో నిజంగా యాక్టింగ్ నటించడం కాదు, జీవించి పడేసిరు భయ్య. అండ్ ఏంటంటే మానస్ గారు ఫస్ట్ హాఫ్ లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్, అతను చేసిన విలన్ రోల్స్, అతను చేసిన సైకోయిజం ఏంటంటే నిజంగా చాలా ఆకట్టుకుంది. ఏంటంటే ఆయనకి ఇచ్చిన యాక్టింగ్ కంటే ఆయన ఇంకా దాన్ని మించిపోయే లెవెల్లో చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ సీన్ లో ఏంటంటే ఆఫ్టర్ మానస్ గారికి పాయల్ రాజ్పూత్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక సీన్స్ ఎలివేషన్స్ ఏంటంటే ఒక చాలా ట్విస్ట్ లేపిందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత సీన్ కి ఇంట్రెస్ట్ అనిపించింది భయ్య. సెకండ్ హాఫ్ లో ఒక్కొక్క సీన్ కి ఒక్కొక్క ఎక్సైట్మెంట్, ఒక్కొక్క దానికి చాలా సస్పెన్స్, చాలా థ్రిల్ అయ్యాము. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఓవరాల్ గా చెప్పుకోవాలంటే మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో అసలు ఆఫ్టర్ మానస్ గారి తర్వాత ఇంకో విలన్ ఉన్నాడు. ఆ విలన్ గారి యాక్టింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు భయ్య. చాలా డేంజర్ బాండింగ్ లో ఉంది. నిజంగా మూవీ ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో ఒక రక్షణ అనే కాన్సెప్ట్ తోని అమ్మాయిలకు రక్షణ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా కల్పించాలి, ఒక లేడీస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ రకంగా ఎదుర్కోగలుగుతుంది అని చెప్పేసి నిజంగా చాలా బాగా చూపించారు మూవీ. నేను ఓవరాల్ గా చూసుకుంటే నిజంగా ఈ మూవీ తీసిన మన డైరెక్టర్ ప్రదీప్ గారికి యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. నిజంగా ఒక మంచి స్టోరీని తీసుకొని ఒక మంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా కానీ, ఇటు స్టోరీ పరంగా కానీ, ప్రొడక్షన్ పరంగా కానీ నిజంగా చాలా బాగా తీశారు మూవీని. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి భయ్య. మూవీ అయితే చాలా బాగుంది.